హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నడవడానికి దారి లేని చోట నువ్వు కారే నడపమంటున్నావు మీనా. అయితే ఐడియా అండి. ఏంటది? మనం ఇంకో కారు కొందాం, ఆ కారు అద్దెకిద్దాము, వచ్చే అద్దె చిట్టి కడదాము, ఆ చిట్టి ముందే పాడి రూమ్ కడదాము. ప్లాన్ బాగుంది, కానీ ముందు ఇంకో కారు కొనాలి కదా. నీ ఒంటి బంగారం ఉంటే అది తాకట్టు పెట్టి కొనేవాళ్ళము. ఇంకొక ఐడియా అండి. ఏంటది? నా బంగారం తాకట్టు పెడదాం. అదంతా మా అమ్మ మొహమ్మద్ విసిరి కొట్టావు కదా, మళ్ళీ మన మొహమ్మద్ కొట్టమని అడుగుదాము. ఏంటి? నేను సంపాదించిన రోజు నగలు వేసుకుంటానని శబద్ధం చేశాక నేను నగలు ఎందుకు అడుగుతాను మీనా? నేను నగలు వేసుకోవడానికి కాదని అడిగేది, నేను మన కారు కొనడానికి కదా అడిగేది. వద్దొద్దు మీనా, ఎందుకు అడిగినా ఎగతాళి చేస్తారు. అలా అనుకుంటే మన ఆ రూమ్ ఎప్పటికీ కట్టలేమండి. ఇంకొక దారి ఏమన్నా ఉందో ఆలోచిద్దాం అని చెప్పేసి ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి ఫర్నిచర్ షాప్కి వస్తుంది. మనోజ్ ఎవరూ లేరేంటి? నేను ఉన్నాను కదా. జోకా? కస్టమర్స్ ఎవరు లేరేంటి? వీక్ డేస్ కదా రోహిణి, అందరికీ ఆఫీసులు ఉంటాయి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనోజ్, రేపు బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చాలా డబ్బున్నోళ్ళు. ఇక్కడ పెద్ద రిసార్ట్లో ఈవెంట్ ఒకటి చేస్తున్నారంట, రమ్మని మనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు అని రోహిణి తీసుకువెళ్ళి మనోజ్కి ఇస్తుంటే, రేపేనా అని అడుగుతాడు మనోజ్. కానీ మనకి వెళ్ళడానికి కష్టం కదా, కారు ఉంది కదా మనోజ్, ఏం కష్టం? షాప్ ఓపెన్ చేయాలి కదా రోహిణి, స్టాఫ్ చూసుకోమను. నిజమైన బిజినెస్ మ్యాన్ స్టాఫ్ మీద షాప్ని వదిలేసి వెళ్ళడు. నేను స్టాఫ్ని నమ్మలేను అని మనోజ్ అంటుంటే, అబ్బా పోనీ నా ఫ్రెండ్ విద్యను ఉండమన్నా, నన్ను తప్ప ఇంకెవరిని నమ్మలేను రోహిణి నేను. అది కాదు మనోజ్, ఇంట్లో రూమ్ విషయంలో నానా గందరగోళం నడుస్తుంది. మనకి పెళ్ళయ్యాక ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశమే రాలేదు కాదు, నువ్వే ఇవ్వలేదు. రేపు ఇద్దాం అనుకుంటున్నాను మనోజ్. రిసార్ట్లో మనకి సపరేట్గా రూమ్ ఇస్తారు, ఏకాంతంగా నైట్ అంతా అక్కడే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండొచ్చు. కాదనకు మనోజ్, నేను ఎప్పుడు దగ్గరికి వచ్చినా దూరం పెట్టేస్తుంటావు, అలాంటిది ఇప్పుడేంటి ఇంత దగ్గరికి వచ్చి ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నావు? ఇలాగే ఉంటే మన ఇద్దరం మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది, అందుకని దగ్గర అవ్వాలని ఆశపడుతున్నాను అని అంటుంటే రోహిణి, కానీ ఇది ఆఫర్ల సీజన్ కదా, రేపు చాలామంది కస్టమర్స్ వస్తారు. ఈ సీజన్ ఎప్పుడైనా వస్తుంది, కానీ నేను ఎప్పుడు కాబట్టి అప్పుడు ఆఫర్ ఇవ్వలేను కదా. ఇది మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేను, ఆలోచించుకో మరి. ఆలోచన చేసినా ఆశాభంగం కాగలదు. షాపులో ఆఫర్లు, వైఫ్ ఆఫర్లు, ఏది వదులుకోవాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి? అదా అదా అని మనోజ్ అంటుంటే, వైఫ్ ప్రేమగా ఆఫర్ చేస్తే ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి మనోజ్? నువ్వెక్కడ పొగడవయ్యా బాబు. ఇప్పుడు నేను ఒప్పకపోతే నేను అసలు మగాన్నే కాదన్నట్టు తీసి పడేస్తుందేమో అని మనసులో అడుక్కుని ఇంకా సరే అంటాడు మనోజ్. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, వెళ్దాం పదా. నిజంగానా? థ్యాంక్ యూ, నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. అయితే నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పేస్తానే. ఏసీ మస్ట్ రోహిణి, యాంబియన్స్ బాగుండాలి, నైట్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని మనోజ్ అంటుంటే, అవన్నీ నేను చూసుకుంటానులే, నాకు వదిలే అని చెప్పేసి రోహిణి అంటుంది. అప్పుడే ఇక మనోజ్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో, ప్రభావతి ఫర్నిచర్ అండి? అవును, ఎవరండి? నేను దేవుణ్ణి. దేవుడా? ఎవడ పిచ్చోళ్ళు ఉన్నాడని ఫోన్ కట్ చేస్తుంటే, హలో హలో హలో, కస్టమర్ దేవుణ్ణి సార్. ఓహో, మీరు అలా వచ్చారా? సరే సార్ చెప్పండి. మేము ఒక సర్వీస్ అపార్ట్మెంట్ కడుతున్నాము, దానికి సిమెంట్ ఇసుక కావాలా ఏంటి? ఇది ఫర్నిచర్ షాప్ అండి, ఇక్కడ దొరకవు అని మనోజ్ అంటుంటే, చెప్పేది పూర్తిగా వినరా? చెప్పండి. అన్ని ఫ్లాట్స్కి ఫర్నిచర్ కావాలి, ప్రొవైడ్ చేయగలరా? ఎన్ని ఫ్లాట్స్ అండి? 10 ఫ్లాట్స్. 10 ఫ్లాట్సా? ఏమేం కావాలి సార్? ప్రతి ఫ్లాట్కి డబల్ కార్డ్ బెడ్స్, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయ్ కావాలి. ఇలా 10 ఫ్లాట్స్కి కావాలి అని చెప్పి కస్టమర్ అంటుంటే, మీరు అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను సార్. మీ దగ్గర రెడీగా ఉన్నాయి అంటే ఇప్పుడే డబ్బిచ్చి తీసుకువెళ్తాను. రేపే డెలివరీ చేస్తాను సార్. అయితే రేపే వస్తాను, రండి, మీకు మంచి ఆఫర్లు కూడా ఇస్తాను. రోహిణి, మనం లొక్కలతో తొక్కాము, ఫస్ట్ టైం పెద్ద ఆర్డర్ వచ్చింది. నిజంగానే వస్తారంటావా మనోజ్? కస్టమర్ జెన్యున్గానే ఉన్నాడు, సింగిల్ పేమెంట్ అంటున్నాడు కదా.
తక్కువలో తక్కువ ఒక 4 లక్షలైనా బిల్ అవుతుంది. మనకి ప్రాఫిట్ 1,00,000 పైనే వస్తుంది. ఎస్ ఎస్ అని చెప్పి మనోజ్ అంటుంటే, కానీ మనం రేపు రిసార్ట్కి వెళ్తున్నాం కదా. ఇంత పెద్ద ఆర్డర్ వస్తే రిసార్ట్ అంటావేంటి రోహిణి? నేనుంటాను, నువ్వు వెళ్ళిరా. మరి మనిద్దరం ప్లాన్ చేసుకున్నాం కదా మనోజ్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఇంత మంచి ఆర్డర్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం రోహిణి, సరేనా అని ఇంకా మనోజ్ అంటాడు. అప్పుడే బాలు ఇక ఇంటి బయట నుంచి మీనాకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా? మా అత్తారింట్లో. మీ అత్తగారింటి నుంచి ఒకసారి బయటకు వస్తావా? ఎందుకు? పని మధ్యలో ఆపేసి వెళ్తానంటే ఆవిడ బయటికి గంటేస్తారు. అబ్బా నువ్వు బయటికి రా మీనా. సరే వస్తున్నాను అని ఇంక ఫోన్ కట్ చేసి బయటికి వెళ్తుంది మీనా. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? బయటికండి. ఎందుకు? మా ఆయన రమ్మన్నారు. మీ ఆయన లోపలికి రాడా? నన్నే రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాడు? తెలీదు. పని పాత్ర పెట్టి పని మంత్రాలు తిరగపోయిందని పనంతా వంటగదిలో పాతిపెట్టి బయటికి పోతానంటావేంటి అని ప్రభావతి అంటుంటే, రమ్మంటున్నారండి, నేను వద్దంటాను అని ప్రభావతి అంటుంటే, ఏవండి అని పిలుస్తుంది ఇక మీనా. ఏ ఆపవే ఆపు, ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళు. ఎంత పొగరు దీనికి అంటుంటే ఇంకా ప్రభావతి అప్పుడు సత్యం వస్తాడు. అంతా విన్నారా? దాని పొగరు చూసారా అండి? నీ మూర్ఖత్వమే చూశాను. అధికారం అన్ని వేళలా పని చేయదు, దాన్ని పొదుపుగా వాడుకోవాలి అని సత్యం ప్రభావతిని అంటాడు. ఇక బయట బాల నించుని పాట పాడుతుంటే, ఏంటండి ఇంట్లోకి రాకుండా ఇక్కడే పాటలు పాడుతున్నారేంటి? నువ్వు శబదాలు చేసుకుంటూ పోతున్నావు. ఆ శబదాల కోసం నేనేక తిప్పలు పడాలి. ఇల్లు కట్టాలన్న మన ఆలోచనకి ఇవ్వాలే పునాదిరాయి వేస్తున్నాను అనిక డిక్కీలో ఇటుకలు చూపిస్తాడు బాలు. ఇటుకలా? ఎవరి మీద విసరడానికి తీసుకొచ్చారు? విసరడానికి కాదు మీనా, రూమ్ కట్టడానికి. ఉత్త ఇటుకలతో రూమ్ ఎలా కడతాము? పైగా ఈ మాత్రం ఇటుకలతో ఎలా కడతాము? ఒక ఇటుక బట్టి ఓనర్ నా కస్టమర్. డ్రాప్ చేశాక డబ్బులకి బదులు ఇటుకలు తీసుకొచ్చాను. ఇక నుంచి ఆయన డ్రాప్ చేసినప్పుడల్లా డబ్బులకి బదులు ఇటుకలు తీసుకుంటాను. నేను ఒక సిమెంట్ గోడ వాళ్ళకి పూలిస్తూ ఉంటాను. నేను కూడా డబ్బులకి బదులు సిమెంట్ బస్తాలు తీసుకొనా అని మీనా అంటుంటే, మంచిదేగా అని బాలు అంటాడు. ఎవరో ఒకరు అని పాట పాడుతుంటే ఇంకా బాలు, మనం ఇవాటి నుంచి రూమ్ కోసం కష్టపడిపోతున్నాము. అయితే తొందరలోనే మనం రూమ్ కట్టబోతున్నాం అన్నమాట. ఉన్నమాటే మీనా, నువ్వు శబ్దం చేసావు, నన్ను నేను తీర్చేస్తాను అంతే అని చెప్పేసి బాలు అంటుంటే బాలుకి ముద్దు పెడుతుంది ఇంకా మీనా. ఇటుకలు తెస్తూనే ముద్దు పెట్టావు, రూమ్ కట్టిస్తే ఇంకేం చేస్తావో అని బాలు అంటుంటే, 4 పిల్లల్ని కనిస్తాను అని మీనా అంటుంది. అమ్మో వద్దు అని ఇంక ఇటుకలు పట్టుకోమంటాడు బాలు. ఇక ఇటుకలు పట్టుకొని లోపలికి వస్తారు బాలు మీనా. రే ఏంట్రా ఇది? నాన్న వీధి చివర ఉచిత కంటి వైద్యం చేసే క్యాంప్ ఉంది, అమ్మని తీసుకెళ్ళు అని బాలు అంటుంటే, రే ప్రభా ఎక్కడికి రా? రూమ్ కోసం నాన్న. లోడ్ తెప్పించావా? కొన్నే తెచ్చాను. ఈ 4 పెట్టి హోమం చేస్తావా? మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, మొదటికి ఎప్పుడు ఒకటే మరి అని చెప్పేసి బాలు పాడుతుంటే, బాగుందిరా, మంచి రోజు మంచి ప్రయత్నం అని సత్యం అంటుంటే, పక్షి ఒక్కొక్క పుల్ల ఏరి గూడు కట్టుకున్నట్టు ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటూ పోతేనే రూమ్ తయారవుతుంది కదా అత్తయ్య. అబ్బా ఏం చెప్పావే, ఇలా అయితే మీరు షష్టి పూర్తికే కట్టుకుంటారు. ప్రభా నమ్మకంతో మొదలు పెడుతుంటే నువ్వేంటి అపశకనం మాటలు మాట్లాడుతున్నావు? పర్వాలేదు మావయ్య, అత్తయ్య ఇప్పుడు నేను భరించలేక వదిలేసి పోతాను అంటారు కదా, కానీ ఇప్పుడు షష్టి పూర్తి చేసుకోమన్నట్టు ఆశీర్వదించారు. చూసారా, ఆ వెటకారంలో కూడా మీనా అమ్మ మమకారాన్నే చూసింది నాన్న. ఏడ్చిందిలే. చూడమ్మ కారావతి, మీనా చేతుల్లో ఇటుకలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని నేర్చుకోవడం మంచిది. అంటే ఏంట్రా, నా మీదకి విసురుతుందా? ఏమో, ఒళ్ళు మండినప్పుడే కదా మీనా రౌడల మీదకి ఇటుకలు విసిరింది. అరే దానికి తల బద్దలైపోయినట్టు కళ్ళకు కనబడింది లేరా. నువ్వు వెళ్ళు నాన్న, నేనే రూమ్ కడతాను. మీనా గుమ్మానికి రిబ్బన్ పడుతుంది, అది నువ్వే కట్ చేయాలి అని సత్యం అంటాడు. మరి నేనేం చేస్తానంట? 6 రిబ్బన్లతో 2 షడ్లు వేసుకుని తిరుగు అని బాలు అంటుంటే ఇంకా ఇంట్లో అందరు నవ్వుతారు. 25 ఇటుకలు ఉన్నాయి. ఒక్క రూమ్కి ఎన్ని పడతాయండి?
ఎన్ని పడితే అన్ని తెస్తాను మీనా. మీరు తేలేరని నేను అనలేదండి. శబదం చేశావు కదా మీనా. రూమ్ కోసం చేశానా? మీ గౌరవం నిలబెట్టడం కోసం చేశాను. మనం కిచెన్ ఎక్కడ కట్టించుకుందాం? ఆగ్నేయంలో కట్టించుకుందామండి, అంటే అటు. ఓహో, మరి పూజ గది మీనా? మనం కడుతుంది ఇల్లు కాదు, రూమ్ కాదు, బెడ్రూమ్ మీనా. ఇదే డోర్ ఓపెన్ చేసాం. లోపల ఆ పక్క కిటికీలు, చల్లటి గాలికి కిటికీ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. అవును, ఇద్దరం అలా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. అటువైపు డబుల్ కాట్ బెడ్ వేస్తాం. పేరుకి డబుల్ కాట్, మనం దగ్గరిగానే ఉంటాము అని బాలు అంటుంటే చిచ్చి అని చెప్పేసి మీనా అంటుంది. మరి బీరువా ఎక్కడ పెడదామా? నీ ఇష్టం మీనా, ఏది ఎక్కడ ఉంచాలో నాకంటే నీకే బాగా తెలుసు కదా. నేను చూసుకుంటాను లేండి. ఇక్కడ ఒక టేబుల్ వేద్దాం, దాని మీద ఒక ఫ్లవర్ వాస్, అందులో తాజా పువ్వులు. ఈ గది ముందు మొత్తం పూల కుండలు పెడతాను. మల్లెపూల కోసం సన్నటి పందిరి వేద్దాం. చిన్న కిచెన్ కూడా కట్టుకుందాం. అప్పుడప్పుడు టీ ఇక్కడే పెట్టుకోవచ్చు అని బాలు అంటుంటే, దానికి స్థలం సరిపోవాలి కదండి. భర్తలు సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, కానీ భార్యలు అక్కడ ఇది కావాలి ఇక్కడ ఇది కావాలి అంటూ బడ్జెట్లు 4 ఇంచెలు పెంచి అప్పుల పాలు చేస్తారు. నువ్వేమో ఉన్నంతలో సర్దుకోవాలని చూస్తున్నావు. మీరు అప్పుల పాలైతే నేను సంతోషంగా ఉంటానా అండి? రూమ్ రెడీ కాగానే మనం చాలా సంతోషంగా ఉంటాము. మన మొదటి రాత్రి ఎక్కడ జరుపుకోవాలని చెప్పేసి బాలు అంటుంటే, మన మొదటి రాత్రి ఎప్పుడు అయిపోయింది కదా అని మీనా అంటుంటే, ఈ గదిలో మొదటి రాత్రి మీనా. పాలు పళ్ళు హల్వా పెట్టుకుని నువ్వేమో ఆ రోజు పూలు అమ్మకుండా బెడ్ మీద డెకరేట్ చేసే. చాలండి, నాకు సిగ్గిస్తుంది, నాకు ముద్దేస్తుంది మీనా. ఇక నన్ను బయట పడుకోమని ఎవరు అనరు, మన రూమ్లోకి ఎవ్వరు రారు, ముఖ్యంగా మా అమ్మవతి విజిల్ చూసుకుంటూ రాదు అని అంటుంటే బాలు ఇక మీనా నవ్వుతుంది. రా మీనా, కుడికాలు ముందు పెట్టి ఇంట్లో కడుగు పెడదామని చెప్పేసి బాలు అంటుంటే, ఉండండి దేవుడి పటం పట్టుకోవాలి అని, ఇంకా దేవుడి ఫోటో ఉన్నట్టు యాడ్ చేస్తారు ఇద్దరు. సరే సూపర్ పద అని ఇంట్లోకి వచ్చినట్టు తిరుగుతారు. ఎలా ఉంది మన సామ్రాజ్యం మీనా? మీ మనసులాగే విశాలంగా ఉందండి. ఏంటి అలా చూస్తున్నారని అడగగానే బాలుని ఇంకా హక్ చేసుకుంటుంది మీనా. బాలు, అవునండి, నేను ఎక్కడ కూర్చుని పూలు అమ్ముకోవాలి అని తల బాదుకుంటాడు ఇంకా బాలు. ఇక మనోజ్ ఆఫీస్లో దేవుడు దండం పెట్టుకుంటూ, స్వామి మాకు ఇలాగే రోజు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేలా చెయ్యి, త్వరలోనే మీ గుడికి వచ్చి 1116 సమర్పించుకుంటాను. ఏంట్రా 1116 ఇంత బిల్డప్ అని స్టాఫ్లో ఇంకా అలా చూసుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా దండం పెట్టుకుంటారు ఏంట్రా, కానివ్వండి కస్టమర్స్ వచ్చే టైం అయింది. మనోజ్ గారు అంటే మీరేనా అని అప్పుడే కస్టమర్స్ వస్తే, మీరెవరండి? నిన్న ఫోన్ చేసింది మేమే సార్. యా సర్వీస్ అపార్ట్మెంట్ 10 ఫ్లాట్స్. ఓకే రండి సార్ అని ఇంకా కూర్చోమంటారు కస్టమర్స్ని. మనోజ్ కూడా కూర్చుంటాడు. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం తీసుకుంటారు? జ్యూస్, కాఫీ, టీ అలాంటివి ఏమన్నా ఇస్తే ఫర్నిచర్ తీసుకుంటామండి. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రవి, కమ్ హియర్. సార్ వాళ్ళకి జ్యూస్ తీసుకునిరా. ఓకే సార్. మీ ఫర్నిచర్ రెడీగా ఉంది సార్. జ్యూస్ ఇవ్వకుండా మాకు ఫర్నిచర్ ఇచ్చారా లేరే? కస్టమర్ని గౌరవించడం మా ధర్మం సార్. ఎదికే బిజినెస్ మ్యాన్ లక్షణం అంటే ఇదే అండి. థ్యాంక్ యూ సార్. మా అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట అంటుంది, నువ్వు ఎప్పటికైనా దేశంలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతానని చెప్పేసి అని మనోజ్ అంటుంటే అప్పుడే ఇంకా జ్యూస్ తెస్తాడు స్టాఫ్. కస్టమర్స్ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉంటారు. మీ మర్యాదలు చూస్తుంటే ముచ్చటేస్తుంది సార్. నా ఆఫర్ చూస్తే అవునా అంటారు. మా ఫర్నిచర్ రెడీగా ఉందన్నారు కాబట్టి ఇప్పుడే డబ్బులు ఇచ్చి తీసుకువెళ్తాము. తప్పకుండా సార్. 2 నిమిషాలు ఉండండి, బిల్ చేసిస్తాను. మాకు బిల్ వద్దు. ఎందుకు? మా పర్చేసింగ్ అంతా ఆఫ్ రికార్డే ఉంటుంది. ప్రతిదీ అఫీషియల్గా చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, కాబట్టి మాకు బిల్లు లేకుండా ఇవ్వండి. కరెక్టే సార్, కానీ ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందేమో. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టి మీ మీదకి ఇంకా రాదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది బ్లాక్ మనీయా? అంతేగా. భయపడికండి సార్, బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్నే. ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయకపోతే మీరు ప్రాఫిట్స్ సంపాదించలేరు. ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందని సంతోషపడాలో, పెళ్ళి లేకుండా ఇవ్వాలని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సార్. మీకు మరీ అంత భయంగా ఉంటే చెప్పండి, వేరే షాప్కి వెళ్ళిపోతాము. నో వద్దండి. మీరు వస్తున్నారని పెద్ద ఈవెంట్ ఉన్నా వెళ్ళకుండా ఆగిపోయాము. ఇంత మంచి ప్రాఫిట్ వస్తుంటే నేను మాత్రం ఎలా వదులుకోగలను? ఎలాగో ట్యాక్స్ భయం ఉంది అంటున్నారు కాబట్టి ఇచ్చేస్తాను, మీరు తీసుకువెళ్ళండి.
ఇప్పుడు మీరు నాకు పూర్తి స్థాయి బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా ఇదే అంటారు అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఇదిగోండి లెక్క పెట్టుకోండి అని డబ్బులు ఇస్తాడు ఇక కస్టమర్. బరువు చూస్తే తెలుస్తుందిలేండి కరెక్ట్గానే ఉన్నాయని. మా షాప్లో ఫస్ట్ పెద్ద బిల్లు మీదే. మాది లక్కీ హ్యాండ్ సార్. త్వరలోనే మీ స్థాయి ఎక్కడో ఉంటుంది అని. ఇంకా వాళ్ళు అంటుంటే, చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ సార్ మా తృప్తి కోసం అని చెప్పి మనోజ్ గిఫ్ట్ ఇస్తాడు వాళ్ళకి. అడ్రస్ ఇవ్వండి, ఫర్నిచర్ పంపించేస్తాను. అవసరం లేదు, మేము బండి తెచ్చుకున్నాం, తీసుకువెళ్ళిపోతాము. అలాగే సార్. డబ్బులు కట్టలు పట్టుకుని అలా కూర్చుంటాడు ఇక మనోజ్. అప్పుడు ఇక శృతి ఇంటికి వస్తుంది. హే, అప్పుడే వచ్చేసావా రవి? ఈరోజు వర్క్ త్వరగా అయిపోయింది, వచ్చేసాను. నువ్వేంటి నీరసంగా ఉన్నావు శృతి? ఏం చెప్పమంటావు రవి, రోజంతా నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా నా వల్ల కాదు బాబోయ్. ఆ నొప్పులు నిలబడడం వల్ల రాలేదు, హై హీల్స్ వేసుకోవడం వల్ల వచ్చాయి. ఓయ్ నోర్మోయ్, నేను హై హీల్స్ ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను. అప్పుడు రాని పెయిన్స్ ఇప్పుడు స్పెషల్గా వస్తాయా? ఖచ్చితంగా ఎక్కువసేపు నిలబడడం వల్లే వచ్చాయి. మరి అలాంటప్పుడు ఎక్కువసేపు నిలబడడం ఎందుకు? 10 మందిలో కూర్చోవచ్చు కదా. ఎక్కడరా బాబు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కనీసం నాకు కాఫీ తాగే టైం కూడా ఇవ్వలేదు. మొత్తం ఫినిష్ చేయాల్సి వచ్చింది. అబ్బా అని చెప్పేసి ఇక శృతి, రవి కాస్త నాకు నా కాలు పట్టవా? సరే, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఓయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? డోర్ క్లోజ్ చేయడానికి. శృతి, ఎందుకు? ఎవరన్నా చూస్తే బాగోదు కదా. ఎందుకు బాగోదు? నీవు నీ భార్య కాలు పడుతున్నావు అంతే కదా. అలా కాదు శృతి. ఓయ్, ఓవర్ యాక్షన్ చేయకు. ప్రతిదానికి డోర్ క్లోజ్ చేయడం ఏంటి? పట్టు. సరే అని చెప్పేసి ఇక కాలు నొక్కుతాడు రవి శృతికి. అప్పుడే అటు వెళ్తున్న ప్రభావతి చూసి ఏంటి అని చెప్పేసి అలా షాకింగ్గా చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి అని ఇంకా శృతి థ్యాంక్స్ చెప్తుంది రవికి. చాలా బాగా కాలు పడుతున్నావు రవి. నాకు తెలియకుండా నువ్వు హోటల్ మేనేజ్మెంట్తో పాటు మసాజ్ సెంటర్లో కూడా పార్ట్ టైం జాబ్ చేసావే ఏంటి? ఇదే మరి ఎటకారం అంటే. ఏదో నువ్వు కాలు నొప్పి పెడుతున్నావని పడుతున్నాను, కామెంట్ చేసావంటే ఇప్పుడే ఆపేస్తాను. వద్దొద్దు, బాగుంది, అలాగే పట్టు అని శృతి అంటుంది. రవి, నాకు నెయిల్ పాలిష్ వేయవా? నెయిల్ పాలిష్ వేయడం నాకు రాదు శృతి. అదేం పెద్ద కష్టం కాదు. నువ్వు బ్రేక్ టోస్ట్ చేసేటప్పుడు దాని మీద బటర్ రాస్తావు కదా, అలాగే నా నెయిల్స్ మీద కూడా నెయిల్ పాలిష్ రాసేసేయి. అంతేనా? అంతే, తీసుకో. ఒక షార్ట్ ఫిల్మ్కి డబ్బులు చెప్పేటప్పుడు చూశాను, అందులో హీరోయిన్కి తన భర్త అలాగే నెయిల్ పాలిష్ పెట్టేస్తాడు. అలా భర్తతో నెయిల్ పాలిష్ పెట్టించుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ప్లీజ్ 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 రవి, నెయిల్ పాలిష్ పెట్టవా? నువ్వు క్యూట్గా అడిగితే కాదంటనా అని చెప్పేసి ఇక రవి గోల్డ్ రంగు వేస్తాడు. ఏంటి అమ్మాయి మర్యాద లేకుండా కాలే పట్టించుకుంటుందంటే ఇక గోల్డ్ రంగు కూడా వేయించుకుంటుంది ఏంటి అని మనసులో అనుకుంటుంది బయట నుంచి చూసి ప్రభావతి. వామ్మో, దాన్ని ఇలా వదిలేస్తే నా కొడుకుని పనోడిని చేసేలా ఉంది. అప్పుడే రూమ్లోకి వెళ్తుంది ప్రభావతి. హే, ఎందుకు ఆపావు? హో, హాయ్ ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారు అని శృతి అంటుంటే, నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి వాడి చేత కాలు పట్టించుకుంటున్నావు? అదా, స్టూడియోలో రోజంతా నిలబడే ఉన్నాను కదా, కాలు చాలా నొప్పి వస్తున్నాయి ఆంటీ అని శృతి చెప్తుంది ప్రభావతికి. ఇక నెక్స్ట్ వచ్చే ప్రెమోలో అయితే మీనాకు కూడా నెయిల్ పాలిష్ వేస్తాడు బాలు. నీ పాదాలకి వెన్న రాస్తావా? ఇంత మృదువుగా ఉన్నాయి. అంత మృదువుగా ఉంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. అలాంటి రోజే వస్తే తప్పకుండా ఊరేగిస్తాను అమ్మావతి అని బాలు అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.